జిన్ వేరు, జిన్నాత్ వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. అసలు ఈ జిన్నాత్ అంటే ఏంటి? వీటిల్లో కూడా చాలా రకాలుంటాయి. అవి మనకి కనిపించినప్పుడు వాటి రూపం ఎంత భయంకరంగా కనిపిస్తుంది. ఈ జిన్నాత్ గురించి నేను డీటెయిల్ గా వీడియోలో చెప్పడం జరిగింది. మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్యామిలీలో ఈ జిన్నాత్ వల్ల తీరని నష్టం కలిగింది. ఆ బాధని వాళ్ళు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, ఈ జిన్నాత్ వాళ్ళ లైఫ్ లోకి ఎలా ప్రవేశించింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మీరైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హైప్ కూడా వస్తుంది, హైప్ కూడా ఇవ్వండి. దానివల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది, కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది మన ఛానల్. సో అందుకని హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో మీ ఫ్యామిలీలో వాళ్ళకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? నా పేరు అరుణ, మాది తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్. ఈ ఇన్సిడెంట్ జరిగింది మా మేనమామ యొక్క కొడుక్కే. తనకి 20 years ఉన్నప్పుడు జరిగింది. మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు, అందులో మా అమ్మ 3వ సంతానం. తనకి 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. వాళ్ళందరూ కూడా ఒకే విలేజ్ లో ఉండేవాళ్ళు. మా అమ్మకి ఏంటంటే మహారాష్ట్రలో ఉండే మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేశారు. మా నాన్నకి ఏంటంటే ఆ టైంలో ఇల్లు లేదు, ఏం లేదు, చాలా పూర్ పీపుల్ వాళ్ళు. పెళ్ళైన తర్వాత మా అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు కూడా పుట్టాడు. బాబుకి 2 years ఉన్నప్పుడే ఆ ఊర్లో ఎవరో చేతబడి చేసి బాబుని చంపేశారు. అందుకని అమ్మేం చేసిందంటే అసలు ఇక్కడ ఉండద్దు, మనం వేరే ఊరికి వలస వెళ్ళిపోదాము అని నాన్నతో మాట్లాడి వేరే ఊరికి వచ్చేసారు. మహారాష్ట్ర నుంచి అర్మూర్కి వచ్చారు. ఇక్కడ ఏంటంటే అమ్మా నాన్నలు పొలం పనులు చేసుకుంటూ కూరగాయలు అమ్మేవాళ్ళు. ఆ తర్వాత అన్న నేను పుట్టాము. ఇక్కడికి వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. నాన్న బాగా తాగడం మొదలు పెట్టాడు, తాగేసి అమ్మని కొట్టేవాడు. అయితే అమ్మ ఇలా జరుగుతుందని అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పింది. మా అమ్మమ్మ ఏంటంటే అంగన్వాడీ ఆయమ్మ. మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే ఎక్కడో దూరంగా ఎందుకమ్మా, పిల్లల్ని తీసుకొని మన ఊరికే వచ్చేయండి. ఇక్కడైతే నీకు తోడుగా మీ ఇంటి పనుల్లో సహాయంగా నీకు అన్నదమ్ములు కూడా ఉంటారు కదా. నీ భర్తేమో తాగి నిన్ను కొడుతున్నాడు, పిల్లలేమో చిన్న పిల్లలు, వాళ్ళని వేసుకొని నువ్వు ఒక్కదానివే అక్కడ ఎందుకు, వచ్చేయమ్మా అంటే ఇంకా సరే అని చెప్పి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా మామయ్యలు మేమందరం కూడా ఒకే విలేజ్ లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ పని చేసుకుంటూ ఒక స్థలాన్ని కూడా కొంది, దాంట్లోనే ఇల్లు కూడా కట్టుకున్నాము. 2011వ సంవత్సరంలో ఇల్లు కట్టే టైంకి మా నాన్న టీబీ వచ్చి చనిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అంతా మా అమ్మాయి చూసుకునేది. మమ్మల్ని చదివించడం కానీ, మాకు బట్టలు కొనివ్వడం కానీ, మమ్మల్ని అయితే బాగా చూసుకునేది. నాన్న లేడు అనే లోటు కూడా రానివ్వలేదు, అంత బాగా చూసుకునేది అన్నను నన్ను. నేనప్పుడే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. అయితే ఆ టైంలోనే మా కాలనీలో 2 అక్కలు లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. దాంతో మా కాలనీ వాళ్ళు అసలే రోజులు బాగోలేవమ్మా, పిల్లకి ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిది అని చెప్పి మా అమ్మకి నా మీద లేనిపోని చాడీలు చెప్పారు. దాంతో మా అమ్మ నాకు పెళ్లి చూపులు చూడడం స్టార్ట్ చేసింది. నేను హైట్ తక్కువగా ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇంకా రిజల్ట్ టైంలో నాకు ఒక మ్యాచ్ వచ్చింది. వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి, కానీ ఆ విషయం మా దగ్గర దాచిపెట్టారు. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇదంతా కూడా మాకు తెలియనివ్వలేదు. 2 ఎకరాల పొలం ఉంది అని మాత్రమే చెప్పారు. పొలం అంటే లక్షల్లో విలువ చేస్తుందమ్మా, అంటే వీళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయి అని చెప్పి అమ్మ ఓకే చెప్పింది. మా అమ్మ ఏంటంటే 5 లక్షలు కట్నంగా ఇస్తానని ఒప్పుకుంది. ఆ కట్నం కింద నాకు 5 లక్షలకి సరిపడా బంగారం పెట్టాలి. ఇదంతా కూడా పెళ్లికి ముందే పెట్టాలి. అయితే ఆ బంగారాన్ని కొనడం కోసం గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మేమో నేనంత పెట్టలేనమ్మా, తక్కువ పెడతాను అని చెప్పింది. దాంతో వాళ్ళకి మాకు ఆ గోల్డ్ షాప్ దగ్గరే చాలా పెద్ద గొడవ అయింది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. 2 నెలలు గడిచాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కాంటాక్ట్ కూడా లేదు. మేమేమనుకున్నామంటే సరే ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుందాంలే అనుకున్నాము. కానీ మళ్ళీ వాళ్లే వచ్చి ఒప్పించారు, మా ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఏంటంటే నాకు మా అత్తమ్మకి అస్సలు పడేది కాదు. ఆమె ఊరుకూరుకునే నాతో గొడవ పెట్టుకోవడం, నా మీద లేనిపోనివన్నీ మా హస్బెండ్ కి చెప్పి మా హస్బెండ్ చేత నన్ను కొట్టించడం, ఇలా చేసేది. పెళ్ళైన 1 నెలలోనే నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకొని వాళ్ళు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఇంకా మా ఆయన కూడా బాగా తాగేవాడు. తాగి నాతో రోజు గొడవలన్నమాట. మా ఇంట్లో జరిగే గొడవలు పంచాయతీ దాకా వెళ్ళినాయి. ఇంకా ఇరు కుటుంబాల పెద్ద మనుషులు కాంప్రమైజ్ చేసి మళ్ళీ నన్ను కాపురానికి పంపించారు. ఆ తర్వాత నాకు
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఒక రోజు ఏంటంటే మా అత్తయ్యకి నాకు బాగా గొడవ అయింది. ఇంకా తను మా వారికి చెప్పి నన్ను కొట్టించింది. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా మా వారు నా కడుపు మీద కొట్టేసరికి దానివల్ల నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే పోయింది. పెళ్ళైన 3 నెలలకే ఇలా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పటి నుంచి మళ్ళీ గొడవలే. ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే మా అమ్మ ఏమో వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొచ్చేసింది. మా పాప పుట్టే వరకు కూడా నేను అమ్మ దగ్గరే ఉన్నాను. పద్దాకల ఏంటి ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి అని, దీనికి కారణం ఏంటి అని ఒక పంతుల దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏం చెప్పారంటే, మీ మీద ఎవరో చేతబడి చేయించారమ్మా, ముగ్గురికి చేశారు. ఆ చేసిన వాళ్ళు ఒకరి మీద ఎక్కువ శక్తిని వదిలారు. దానివల్ల మిగిలిన ఇద్దరికి కూడా ఎక్కువ ఆపద కలగాలని అలా చేశారు అని చెప్పారు. పంతులు గారు ఇలా చెప్పారండి, మన మీద ఎవరో చేతబడి చేయించారని. నేను మా వారితో చెప్తే తనైతే అస్సలు నమ్మలేదు. మా పాప పుట్టింది. అలా గడుస్తున్నప్పటికీ మళ్ళీ మా బాబు కడుపులో పడ్డాడు. మళ్ళీ గొడవలు ఎక్కువ అయ్యేవి. ఇంకప్పుడే మా మామయ్య గారికి హెల్త్ బాగోలేక చనిపోయారు. ఇంకా మా అత్తమ్మ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. మా వారిని చూస్తే ఎప్పుడు కూడా తాగడం, ఎక్కువ టార్చర్ పెట్టడం, ఇదే కాకుండా మా వారు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసేవాడు. ఇది తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ మా వారిని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్లారు. అక్కడ ఏం చెప్పారంటే, మీ దగ్గర వాళ్ళే, మీ రిలేటివ్స్ లోనే ఎవరో మీ మీద చేతబడి చేయించారు, అందుకే మీ అమ్మ నాన్న చనిపోయారు, అందుకే నీకు కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. మా ఆయన కూడా చనిపోయేవాడే, కానీ ఆ పూజారి గారు ఏదో పూజ చేసి ఆ చేతబడిని మా ఆయన మీద నుంచి తీపించేశారు. అలా మా వారు బ్రతికారు. కానీ చాలా సార్లు తనకి యాక్సిడెంట్ అయితే జరిగింది. మా అత్త మామ కూడా లేరు, చనిపోయారు కదా. మాకంటూ అక్కడ ఎవ్వరూ లేరు, కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పి ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఒక ఇంటిని రెంట్కి తీసుకొని అక్కడే పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. ఈ చేతబడి అనేది ఇక్కడితో అయిపోయింది. మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. మా అమ్మకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు అని చెప్పాను కదా, వాళ్ళ కుటుంబంలో జరిగిందే ఇది. మా మేనమామకి 2 పిల్లలు అన్నమాట, ఒక పాప ఒక బాబు. ఆ 2 పిల్లలు ఎలా ఉంటారంటే, వాళ్ళకి కొంచెం మైండ్ సరిగ్గా ఉండదు, వాళ్ళు మెచ్యూర్ గా ఉండరనమాట. అయితే వాడు ఎప్పుడు కూడా నన్ను అక్క అని ఆప్యాయంగా పిలిచేవాడు. నేను కూడా వాడిని ఎప్పుడు మా మేనమామ కొడుకులా అయితే చూసుకోలేదు, నా సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాను. సొంత అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారు అలాగే ఉండేవాళ్ళం మేమిద్దరము. అయితే వాడికి ఏంటంటే చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఎప్పుడు కూడా పిట్టలు, కోళ్ళు, గొర్రెలు ఇలా జంతువుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ కరోనా బ్యాచ్ లో ఎగ్జామ్స్ రాయకుండానే 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఎప్పుడైతే వాడి 10th క్లాస్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి వాడి జీవితమే సర్వనాశనం అయిపోయింది. వాడి 10th కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను చదువుకోను, ఇంకా చదవడం నా వల్ల కాదు, నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేసేస్తాను అని ఇంట్లో చెప్పాడు. మాకేంటంటే చాలా గొర్రెలు ఉండేవి, నేను వాటినే చూసుకుంటాను అని చెప్పాడు. సరేలే, వాడికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా, బలవంతంగా చదివించడం ఎందుకని మా మామయ్య కూడా వాడిని ఏమనేవాడు కాదు. ఇంకా పొద్దున్నే గొర్రెల్ని తీసుకొని పొలానికి వెళ్తే ఇంకా సాయంత్రమే వచ్చేది. సాయంత్రం వరకు కూడా కాస్తూనే ఉండేవాడు. అలా తను గొర్రెల్ని మేపడానికి పొలానికి తీసుకువెళ్ళినప్పుడు ఒక రోజు ఏం జరిగిందో మాకైతే తెలీదు. తనకింటికి వచ్చిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మేమేమనుకున్నామంటే ఎక్కడైనా గాలి ధూళి సోకిందేమో అనుకున్నాము. ఆ తర్వాత ఒక వారం రోజులు తను గొర్రెల్ని కాయడానికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళంతా దిష్టి తీసి పడేశారు. అయినా సరే తగ్గకపోయేసరికి ఇంకా గుడికి తీసుకొని వెళ్దాం అనుకున్నాము. అయితే తనేంటంటే అసలు ఇలాంటివి నమ్మడనమాట. గుడికి వెళ్దాం రా అని అడిగితే నేను రాను అని తను రాలేదు. ఆ తరువాత ఒక 1 వీక్ కి ఫీవర్ అయితే తగ్గిపోయింది, కానీ తను కొంచెం పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి వీడికి ఖచ్చితంగా గాలి సోకుంటుందని మళ్ళీ దిష్టి తీశారు. ఆ తరువాత 1 వీక్ కి తను నార్మల్ అయ్యాడు. నార్మల్ అయిన తర్వాత మళ్ళీ గొర్రెల్ని తీసుకొని వాటిని మేపడానికి పొలానికి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే మిగిలిన గొర్రెల్ని మేపే పిల్లలు ఉంటారు కదా, వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. మందు తాగడం, అన్ని రకాల చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు వాళ్ళతో కలిసి. ప్రతిరోజు కూడా గొర్రెల్ని మేపడానికి పొలానికని తీసుకువెళ్లి అక్కడ కూర్చొని తాగడము, అంబర్ తినడము ఇలా చేసేవాడు. వీడి చేసే పనులన్నీ మాకు తెలిసి వాడిని మేము మందలించినా సరే వినేవాడు కాదు. ఎవరి దాకా వస్తే వాళ్ళకే తెలిసి వస్తుందిలే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుంది అని మేము కూడా వదిలేసాము. ఎంత చెప్పినా సరే తను వినకపోయేసరికి మేము కూడా లైట్ తీసుకున్నాము. అలా వాడికి 19 సంవత్సరాల నుండి 20 సంవత్సరం స్టార్ట్ అయ్యింది. అంటే వాడి వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు అనమాట. అసలైన టార్చర్ ఇప్పుడు మొదలైంది మాకు. తను బాగా తాగేసి వచ్చి మా మామయ్యతో గొడవ పడేవాడు. మా మామయ్యకి ఎదురు సమాధానం చెప్పేవాడు. తన బిహేవియర్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంతకు ముందు కూడా మా మామయ్యతో గొడవ పడేవాడు, కానీ ఇప్పుడున్నంతలా అయితే కాదు. వాడికి 20 years వచ్చినాయి
అని చెప్పాను కదా, ఇంకా వాడు నాకు పెళ్లి చేయండి, పెళ్లి చేస్తే నేను నా భార్యతో కలిసి సపరేట్గా ఉంటాను, నాకంటూ విడిగా ఒక ఇంటిని కట్టివ్వండి అని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. మా మామయ్యకి ఇల్లు, ఫ్లాట్, పొలము అన్నీ ఉన్నాయి, సరేలేరా కట్టిస్తాను అని చెప్పాడు. అయినా తను అసలు వినడమే లేదు. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అసలు నా బాధ ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నాకు వెంటనే ఉన్న పళంగానే మీరందరూ కలిసి నాకు పెళ్లి చేయండి అనేవాడు. ఏంటి వీడు పద్దాకలు పెళ్లి చేయమని అడుగుతున్నాడని మాకేదో అనుమానం వచ్చి అమ్మ ఇంకా నిజామాబాద్ దగ్గర ఒక శివుడి టెంపుల్ ఉంటే ఇంకా వాడిని బలవంతంగా అక్కడికి తీసుకొని వెళ్ళాము. వాడేమో అసలు గుడి లోపలికి కూడా రాకుండా బయటే నిలబడున్నాడు. మేం తనని తీసుకెళ్లిన రోజు ఏంటంటే ఆ పూజారి గారు మాకేం చెప్పలేదు, జస్ట్ బొట్టు పెట్టి పంపించేశారు. ఎందుకంటే అక్కడ కొన్ని స్పెషల్ డేస్ లో మాత్రమే ఇలాంటి వాటి గురించి చెప్తారంట. ఇంకా మిగిలిన రోజుల్లో అంతా బొట్టు పెట్టి పంపించడము, పూజ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారంట. అందుకే మేము వెళ్ళిన రోజు మాకైతే ఏం చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ తనని అదే గుడికి తీసుకువెళ్లాలని చూస్తే తనేమో ఎక్కడికి రాకపోయేసరికి ఇంకా మేము కూడా ఊరుకున్నాము. ఆ తర్వాత మమ్మల్ని ఇంకా టార్చర్ ఎక్కువ చేసేసేవాడు. పెళ్లి చేసేయండి, పెళ్లి చేస్తారా లేదా అని. ఇంకా వాడి ఇంట్లో ఇలా ఇలా చేస్తున్నాడు, ఇలా ఇలా జరుగుతుందనే విషయం మా రిలేటివ్స్ కి కూడా మేము ఇన్ఫార్మ్ చేసాము. ఇలా పెళ్లి చేయమని అడుగుతున్నాడు, సో పిల్ల ఎక్కడైనా ఉంటే చూడండి అమ్మా, మాకు కట్నం కూడా ఏమొద్దు, పిల్ల బాగుంటే చాలు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అదే చాలు అని మా మామయ్య మా రిలేటివ్స్ వాళ్ళందరికీ చెప్పుంచాడు. మా మామయ్య వాళ్ళ ఇల్లు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెనకాలే ఉంటుంది. వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరం అంతే. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే మా మామయ్య వాళ్ళు కట్టుకున్న గొర్రెల కొష్టం ఉండేది. మా తమ్ముడు ఏంటంటే అప్పుడప్పుడు ఆ గొర్రెల కొట్టంలో కూర్చొని అక్కడ తాగేవాడు. ఆ తర్వాత వాడు మెల్లగా శ్మశానానికి వెళ్ళి అక్కడ కూర్చొని తాగడం మొదలు పెట్టాడు. మా ఊర్లో ఏంటంటే ఒక్కొక్క కులం వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్ లో శ్మశానాలు ఉండేవి. అంటే బీసీలకు ఒక చోట, ముస్లిమ్స్ కి అయితే వేరే చోట, క్రిస్టియన్స్ అయితే ఇంకో చోట అలా ఉండేవన్నమాట. మా హై స్కూల్ పక్కనే ముస్లిం వాళ్ళది శ్మశానం ఉండేది. దాని పక్కనే ఒక గుట్టలా ఉంటుంది. ఆ గుట్ట కింద చాలా ఇల్లులు ఉండేవి. ఒక పక్క శ్మశానం ఉంటే ఇంకో పక్క ఇల్లులుంటాయి. ఇంకా వాడికి 20 years ఎప్పుడైతే వచ్చాయో వాడి స్కూల్ పక్కనే ఉన్న ముస్లిం శ్మశానంలో కూర్చొని అక్కడ తాగడం మొదలు పెట్టాడు. అక్కడ ఏంటంటే జిన్నాతులు ఉండేవి. 3-4 జిన్నాతులు ఉన్నాయని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకునే వాళ్ళు. అవి చూడ్డానికి ఎలా కనిపిస్తాయి అంటే చాలా పొడవుగా తెల్లటి బట్టలు వేసుకొని కనిపిస్తాయి. అండ్ వాటికి ఏంటంటే వాటి గొంతు మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. శ్మశానానికి పక్కనే ఒక హౌస్ ఉండేది. అందులో ఒక ఆమెకి 4 మగపిల్లలు ఉండేవాళ్ళు. ఆమెకి భర్త లేరు, ఆ మొక్కతే పిల్లల్ని వేసుకుని ఆ ఇంట్లో ఉండేది. అయితే ఒక రోజు రాత్రి ఏం జరిగిందంటే వాళ్ళందరూ నిద్రపోతున్న టైంలో ఆ జిన్నాత్ వాళ్ళ ఇంటికి వచ్చి తన గొంతును మార్చి సేమ్ మనుషుల్లాగే బయటికి రామ్మా తలుపు తీ అని పిలిచిందంట. ఇంకా ఆవిడకి మెలకు వచ్చి ఈ టైంలో ఎవరబ్బా పిలుస్తున్నారు అని తలుపు తీయకుండా కిటికీలో నుంచి తొంగి చూస్తే వాళ్ళ ఇంటి ముందే ఒక భయంకరమైన పొడగాటి ఆకారం కనిపించింది. ఇంకా తను చాలా భయపడిపోయి ఇదెందుకు వచ్చింది ఇక్కడికి, ఈ టైంలో మా ఇంటికి వచ్చింది ఏంటిది అని డోర్ తీయలేదు. ఆ జిన్నాత్ ఏమో నేను పిలిస్తే నువ్వు బయటికి రావా, తలుపు తీయవా అని డైరెక్ట్ గా లోపలికి వచ్చేసింది. ఆమెకి మొత్తం 4 పిల్లలు అని చెప్పాను కదా, వాళ్లలో 2 చిన్న పిల్లలుంటే ఆ పిల్లల గొంతులో ఆ జిన్నాత్ యొక్క 2 వేళ్లను పెట్టి వాళ్ళని చంపేసింది. దాంతో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు. ఆ చిన్న పిల్లలిద్దరికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. 2 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చిందంట. వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కొక్క పిల్లోడి చొప్పున 2 పిల్లల్ని చంపేసింది. దాంతో ఇంకా ఆమె ఏం చేసిందంటే వాళ్ళ నాన్న శివభక్తుడు, ఇంకా తను వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసింది. ఆయన ఇంకా వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక పూజ లాంటిది చేశాడు. ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ జిన్నాత్ వాళ్ళ ఇంటి వైపు కూడా రాకుండా కట్టడి చేశాడు. అయితే అప్పుడే కరెక్ట్ గా 20 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ విషయం వాళ్ళ నాన్న మర్చిపోయాడు. కరెక్ట్ గా 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఆ మరుసటి రోజే వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వచ్చాడు. క్యాజువల్ గానే వాళ్ళ కూతుర్ని చూసి పలకరించడానికి వచ్చాడు. ఇంటికైతే వచ్చాడు గాని ఆ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయ్యాయనే విషయమే పూర్తిగా మర్చిపోయాడు. ఇంకా ఆ రోజు సాయంత్రమే సరేనమ్మా నేను మన ఇంటికి బయలుదేరుతాను అని ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాడో లేదో ఇంకా ఒక్కసారిగా ఆ జిన్నాత్ వచ్చి వాళ్ళ నాన్న మీద అటాక్ చేసింది. ఉన్నట్టుండి తను ఒక్కసారిగా కింద పడిపోయాడు. పెరాలసిస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా చేసేసింది ఆయన్ని. ఆ తర్వాత అదే రోజు ఆయన కలలో కనిపించి ఆ జిన్నాత్ నేనే చేసింది, నన్ను 20 సంవత్సరాలు ఇంటికి రాకుండా కట్టడి చేస్తావా, మరి ఇప్పుడేం చేస్తావు, నిన్ను కూడా కొన్ని రోజుల్లో చంపేస్తాను అని ఇలా చెప్పిందంట.
ఆ తర్వాత ఆయన మంచంలో ఉండి ఉండి ఒక నెలలోపే ఆయన కూడా చనిపోయారు. ఆయన మంచంలో ఉన్నప్పుడు ఆ జిన్నాత్ ఆయన పైన కూర్చొని అసలు ఊపిరాడకుండా చేసి ఆయన్ని చంపేసింది. ఎప్పుడైతే వీళ్ళ నాన్న చనిపోయారో ఇంకా వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అక్కడైతే ఎవ్వరూ ఉండడం లేదు. ఆ ఇల్లు ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది. ఇది తెలుసుకున్న ఇంటి చుట్టుపక్కన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇంటి చుట్టుపక్కల మనుషులు కూడా ఎవ్వరూ ఉండరు. ఆ జిన్నాత్ వల్లే మా ఊర్లో 3 చనిపోయారు. కానీ ఎవ్వరికి కూడా దాన్ని ఎదిరించే ధైర్యం లేక దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎందుకు చెప్పానంటే, నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లోనే కూర్చొని తాగేవారంట. ఇంకా మా తమ్ముడు తాగేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళకి చెప్పి నా నోరు పోతుంది తప్ప వీళ్ళు నా పెళ్లి చేసేటట్టు లేర్రా అని బాధపడేవాడు. ఇంకా ఏమనుకున్నాడో ఏమో, ఒక రోజు మా తమ్ముడు ఇంకా నాకు వీళ్ళు పెళ్లి చెయ్యరు అని అదే శ్మశానంలో పురుగుల మందు తాగి మాకు కాల్ చేశాడు. నేను పురుగుల మందు తాగాను, కొద్దిసేపట్లో నేను చచ్చిపోతాను, నేను చనిపోయిన తర్వాత మా చెల్లిని మీరందరూ బాగా చూసుకోండి అని చెప్పాడు. అది విన్న నేను మా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి చెప్పేశాను, వాడు ఇలా శ్మశానంలో ఇలా చేస్తున్నాడంట అని. దాంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఆ దేవుడి దయ వల్ల ఆ రోజు మేము తనని బతికించుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని తాగేవాడు. ఈ విషయం తెలిసి నేనేమో, ఎందుకురా అలా చేస్తున్నావు, అక్కడికి వెళ్ళకురా అంటే, నువ్వు ఊరుకో అక్క, నేను రోజు బొందలపైనే కూర్చొని తాగుతా, నాకేమవుతుంది అని నవ్వేవాడు. అలా అన్నా విత్ ఇన్ 15 days లోనే మళ్ళీ తను ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి తాగడం, అక్కడే రోజంతా ఉండి ఇంటికి రావడం, ఇలా చేయడం మొదలు పెట్టాడు. కరెక్ట్ గా పౌర్ణమి రోజు రాత్రి 11ంటికి అదే శ్మశానంలో ఒక చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. వాడు ఉరి వేసుకొని చనిపోయాడు కదా, వాడి కాళ్ల కిందే ఇంకొక సమాధి కూడా ఉంది. ఆ రోజు డేట్ వచ్చేసి 11th నైట్ వాడు అలా చేశాడు. ఇంకా 12th మార్నింగ్ కల్లా పోలీసులు అక్కడికి వచ్చేసారు. డెడ్ బాడీని కిందకి దింపి మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంక్వైరీ చేశారు. ఏమైంది, మీ అబ్బాయే కదా ఉరి వేసుకొని చనిపోయింది, మీ అబ్బాయి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇంట్లో ఏమైనా గొడవలా, మీరేమైనా కోప్పడ్డారా అని మా మామయ్యని అడిగారు. అదేం లేదండి, వాడు పెళ్లి చేయమని చెప్పాడు, మేమైతే ఆ పనిలోనే, పిల్లని వెతికే పనిలోనే ఉన్నాము, ఈలోపే తను ఇంత దారుణానికి ఒడిగడతాడని అసలు మేమెవ్వరం కూడా ఊహించలేదు అని మా మామయ్య ఒకటే ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులకు సాయంగా ఉండాల్సిన చెట్టంత కొడుకు పోయేసరికి ఇంకా మా మామయ్యని ఓదార్చడం మా వల్ల అయితే కాలేదు. ఇంకా పోలీసులు నార్మల్ గా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని ఆ కేసుని క్లోజ్ చేశారు. ఆ రోజు 12th మార్నింగ్ కదా, అదే రోజు హనుమాన్ జయంతి హాలిడే కావడంతో ఇంకా పోలీసులేమో తొందరగా కార్యక్రమాలు చేసేయమని మా మామయ్యతో చెప్పారు. కానీ పెళ్లి కాకుండా చిన్న ఏజ్ లోనే ఇలా చనిపోతే మా దాంట్లో ఏం చేస్తారంటే, ఒక జిల్లేడు చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత తన కర్మ కార్యక్రమాలన్నీ జరిపించాలి. కానీ ఆ టైంలో ఆ పోలీసులు హడావుడి చేయడంతో మేము మా తమ్ముడికి పెళ్లి చేయకుండానే తన కార్యక్రమాలు చేసేసాము, తనని కాల్ చేసాము. నన్నైతే ఆ శ్మశానం దగ్గరికి ఎవ్వరు తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, చూసి భయపడతావు, నువ్వు రావద్దులే, ఇక్కడే ఉండు అని చెప్పి నన్ను ఇంట్లో వదిలేసి అందరూ వెళ్లారు. ఇంకా తన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే మధ్యాహ్నం పూట మా తమ్ముడు కార్యక్రమాలు జరిగిన 1 గంట తర్వాతే నాకెందుకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పి నేను టీ పెట్టుకొని తాగుతున్నాను. మా పిల్లలిద్దరేమో బయట ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలిద్దరికి ఒకరికి 2 years ఉంటాయి, ఇంకొకరికి 3 years ఉంటాయి. అయితే సడన్ గా బయట ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా లోపలికి వచ్చి, అమ్మా మన గేట్ బయట ఎవరో నిలబడున్నారమ్మా అని భయపడుతున్నారు. అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు, పిల్లలేమో అక్కడ ఎవరో ఉన్నారమ్మా అంటున్నారు. దాంతో నాకు ఇంకా అనుమానం వచ్చింది, మా తమ్ముడు మా ఇంటికి వచ్చుంటాడు, పిల్లలకి కనిపిస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా మంచైనా చెడైనా ముందు చిన్న పిల్లలకే కనిపిస్తుంది అని. మా తమ్ముడు కార్యక్రమాలు అయిపోయిన 1 గంటకే మా బాబు ఇలా ప్రవర్తించాడు. మా తమ్ముడు చనిపోక ముందు ఏంటంటే, మా ఇంట్లో సోఫాలు ఉంటాయి, వాడు ఇంటికి రాగానే ఆ సోఫాలో కూర్చొని తాగడానికి వాటర్ ఇవ్వక్క అని వాటర్ తాగేవాడు. మా పిల్లల్ని కూడా సరదాగా భయపెట్టేవాడు. సో అలా ఏమైనా మా ఇంటికి వచ్చి పిల్లల్ని భయపెడుతున్నాడేమో అని చెప్పి ఇంకా నేను మా బాబుని తీసుకొని వాడిని ఎత్తుకొని బయట కూర్చున్నాను. బయట ఏంటంటే మా ఇంటి ముందు ఒక గచ్చులాగా ఉంటుంది, ఆ గచ్చు మీద కూర్చొని నేను వేరే అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను.
నాకేంటంటే వాటర్ తాగేసి ఖాళీ అయిన వాటర్ బాటిల్స్ లేకపోతే సగం వాటర్ ఉన్న వాటర్ బాటిల్స్ ని అన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టడం అలవాటు. ఆ రోజు కూడా నేను వాటర్ తాగి ఆ మిగిలిన సగం వాటర్ బాటిల్ ని ఫ్రిడ్జ్ పైన పెట్టి బయటకు వచ్చి కూర్చున్నాను. వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా మా ఇంట్లో నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని వెళ్లి చూస్తే ఫ్రిడ్జ్ పైన పెట్టున్న సగం తాగేసిన వాటర్ బాటిల్ దానంతట అదే కింద పడిపోయి ఉంది. అసలైతే అక్కడ గాలి లేదు, ఫ్యాన్ లేదు. నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత కింద పడున్న బాటిల్ ని తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ పైన పెట్టాను. ఇంకా నాకు మనసులో మెల్లగా అనుమానం స్టార్ట్ అయింది. వాడు అంత్యక్రియలు చేశామో లేదో ఇలా అవుతుంది అని. తను నిజంగానే మా ఇంటికి వచ్చాడా? తన ఆత్మ ఏమైనా ఇబ్బంది పడుతుందా? నాతో ఏమైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడా అని ఇలా అనుకుంటూనే మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ సడన్ గా వాటర్ బాటిల్ కింద పడింది. దాంతో ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది వాడే ఇలా చేస్తున్నాడు అనుకొని. చిన్ని నువ్వేనా? మా తమ్ముడు అసలు పేరు లక్ష్మణ్. అయితే మేమందరం కూడా వాడిని ముద్దుగా చిన్ని అని పిలుస్తాము. నాతో ఏమైనా మాట్లాడాలి, నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా? నువ్వే ఇదంతా చేస్తున్నావా అని గట్టిగా అడిగాను. నేను మాట్లాడుతుంది నీకు వినపడుతుందా? అయితే నువ్వే ఇక్కడ ఉంది అని నాకు సమాధానం చెప్పు అని అడిగాను. మేముండేదేంటంటే కూన ఇల్లు. కూన పెంకులకి కప్పిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఒక్కసారిగా ఎవరో పడేసినట్టే కింద పడింది. దాంతో ఇంకా నాకు అర్థమైపోయింది వాడి ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది అని. ఇంకా రాత్రి అయింది. మా అమ్మ ఏమో మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇంట్లో ఏమో మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. అప్పటికి వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడొక్కడే ఇంట్లో ఉంటే ఎక్కడ భయపడతాడో అని చెప్పి మా దగ్గరే పడుకోబెట్టుకున్నాము. ఆ రోజు రాత్రి మా ఇంట్లో నేను, మా వారు, మా అన్న, మా పిల్లలు పడుకున్నాము. అస్సలు మాకెవ్వరికి కూడా నిద్ర పట్టడమే లేదు. లేచి కూర్చోవడం, మాట్లాడుకోవడం ఇలానే చేశాము. ఇంకా అర్ధరాత్రి 12 అయ్యింది. అలా నేను కళ్ళు మూసుకున్నానో లేదో నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పంతులు గారు చెప్తున్నారు, వాడు ఇక్కడే ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, మీ దగ్గరికి వస్తాను అని ఒకటే ఏడుస్తున్నాడు. మరి రమ్మంటారా మీ తమ్ముడిని మీ దగ్గరికి అని ఇలా చెప్తున్నారు. ఆ పంతులు గారేమో మరి మీ తమ్ముడిని మీ దగ్గరికి రమ్మంటారా అని అన్నప్పుడే కరెక్ట్ గా దేవుడి గంట ఎలా మోగుతుందో అలా మోగింది. ఆ గంట సౌండ్ విన్న తర్వాత ఒక్కసారిగా భయపడిపోయి నేను లేచి కూర్చున్నాను. టైం చూస్తే కరెక్ట్ గా అర్ధరాత్రి 12 అయ్యింది. నేను ఉలిక్కిపడి లెగవడంతో పక్కనే పడుకున్న మా అన్నయ్య కూడా లేచాడు. ఏంట్రా నీకేమైనా గంట సౌండ్ వినిపించిందా అని అంటే, అది నా మెసేజ్ రింగ్ టోన్లే, గంట సౌండ్ వచ్చేలా పెట్టుకున్నాను అని చెప్పాడు. అవునా, సరేలే పడుకో అని చెప్పి నేను మా తమ్ముడు గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి అసలు ఇలా కలొచ్చింది, పంతులు గారేంటి ఇలా చెప్తున్నారు అని. మళ్ళీ మట్టి ఒక్కసారిగా నా తలపైన పడింది. పైనున్న మట్టి ఎవరో పడేసినట్టే వచ్చి నా తలపైన పడింది. ఆ రోజు 3 వరకు కూడా నాకు నిద్ర పట్టలేదు. నేను అసలు పడుకోలేదు కూడా. ఆ తర్వాత పడుకున్నాను. ఆ మరుసటి రోజే మా పాప ఆడుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటుంది. మా తమ్ముడు బతికున్నప్పుడు ఏంటంటే మా ఇంటికి రాగానే ఫస్ట్ మా పాపనే భయపెట్టేవాడు. ఎక్కువగా మా పాపతోనే ఆడుకునేవాడు. ఇప్పుడు చూస్తేనేమో పాప ఆడుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటుంది. ఎలా అంటే, పిచ్చా నీకేమైనా, ఆగు అన్నాగా నీళ్ళు ఇస్తాను అని చెప్పాను కదా, ఆగు, నేను ఆడుకుంటూ ఉన్నాను కదా, నాది ఆడుకోవడం అయిపోయిన తర్వాత వెళ్ళి నీకు నీళ్లు తెచ్చిస్తాను. అంతేకాదు అమ్మ కొన్ని పండ్లు కూడా తెచ్చింది, అవి కిటికీలో కూడా ఉన్నాయి, అవి కూడా నీకు తెచ్చిస్తాను ఉండు అని ఇలా చెప్తుంది. అప్పుడు వరకు కూడా చప్పుడు చేయకుండా ఇక్కడే కూర్చో, ఇస్తాను అని ఇలా మాట్లాడుతుంది. మా పాప ఇలా తనలో తను మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో కూడా తీశాను. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి మా పాపని అడిగాను, ఏంటమ్మా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, పిచ్చోడమ్మా, పిచ్చోడొచ్చాడు మన ఇంటికి, ఊరికి గోల్ చేస్తున్నాడు, వాటర్ అడుగుతున్నాడమ్మా పద్దాకలా, అందుకే వాడిని తిడుతున్నాను అని చెప్పింది. ఇక్కడ పిచ్చోడంటే మా తమ్ముడే. మా పాప మా తమ్ముడిని అలా పిలుస్తూ ఉంటుంది పిచ్చోడు అని. ఎందుకంటే వాడు ఎక్కువగా మా పాపని భయపెడుతూ ఉంటాడు కదా, అందుకే వాడిని పిచ్చోడు అని పిలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక ½ an hour కూడా పాప అలానే మాట్లాడుతుంది. తను ఇంకేదో ఆడుకుంటూ అలా మాట్లాడుతుందేమోలే అనుకుని వదిలేశాను. ఆ తర్వాత మళ్ళీ వాటర్ బాటిల్ అలాగే ఫ్రిడ్జ్ మీద నుంచి కింద పడింది. ఆ ఫ్రిడ్జ్ పైన ఆయిల్ బాటిల్ కూడా ఉంది, కానీ అది పడలేదు. వాటర్ బాటిల్ మాత్రమే కింద పడింది. పోనీలే, వాడి ఆత్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేక బాధపడుతుందేమో, చనిపోయిన తర్వాత కూడా వాడి ఆత్మకి శాంతి లేదు అని వదిలేశాను అలాగే. మా పాపకి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అసలు మా పిల్లలిద్దరూ కూడా ఏం తినేవాళ్లే కాదు, చాలా బక్కగా అయిపోయారు. దాంతో మేము నిజామాబాద్ కి కొంచెం దూరంలో ఉన్న మల్లారు గుట్టపైకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే శివునికి సంబంధించిన ఒక స్వామి ఉంటారు.
చేశారు. ఆ స్వామి ఏం చెప్పారంటే పిల్లలిద్దరు కూడా బాగా భయపడ్డారమ్మా అని చెప్పి పిల్లలిద్దరికి కూడా తాయెత్తులు కట్టారు. ఆ తర్వాత మా పిల్లలు బానే ఉన్నారు. ఆ తర్వాత వాడి దినం రోజు వచ్చింది. పిండ ప్రదానాలు అవన్నీ అయిపోయాయి. కొన్ని రోజుల తర్వాత మా ఇంటి దగ్గరికి సర్కస్ చేసే వాళ్ళు వచ్చారు. వాళ్లతో పాటు ఒక కుక్క కూడా వచ్చింది. అది రావడమే డైరెక్ట్ గా మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వాళ్ళేమో పాపం మూగజీవి ఆకలేస్తుందేమో అని చెప్పి అన్నం పెట్టారంట. ఇంకా అన్నం పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ కుక్క అక్కడే ఉంటుంది. వాళ్ళ ఇంటికి కాపలాగా అన్నమాట. కొడుకు చనిపోయాడు కదా, కుక్క రూపంలో ఇంటికి వచ్చాడేమో అని వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ కుక్క వాళ్లతోనే ఉంది. ఎవరిని ఏమి అనదు. వాళ్ళ ఇంటి బయటే ఒక కాపలాగా కూర్చుంటుంది. మా తమ్ముడు ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని మేము ఒక పంతుల దగ్గర చూపించుకున్నాము. అప్పుడు ఆ పంతులు గారు ఏం చెప్పారంటే తనని ఒక దుష్ట శక్తి ఆవహించిందమ్మా, దాని వల్లే వాడలా చనిపోయాడు అని చెప్పారు. మా తమ్ముడైతే మాత్రం చాలా మంచివాడు. అసలు ఎవరిని ఏం అనేవాడు కూడా కాదు. తన పని తను చేసుకునేవాడు. ఒక దుష్ట శక్తి వల్ల వాడలా పిచ్చిగా బిహేవ్ చేసి చివరికి తన ప్రాణాలనే తీసుకున్నాడు. ఇప్పుడు మా మామయ్యకి కొడుకు లేరు, ఒక్కరే పాప. నేనైతే అసలు చాలా బాధపడుతున్నాను. ఇప్పటికీ కూడా వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే తమ్ముడు కన్నా ఎక్కువ అయిపోయాడు వాడు. చిన్నప్పటి నుంచి కూడా వాడు నన్ను అక్క అక్క అని పిలవడం, నేను కూడా వాడిని ఒక తమ్ముళ్లాగే చూసుకోవడం. అసలు ఎవరింటికి వెళ్ళేవాడే కాదు వాడు. మా ఇంటికి వచ్చేవాడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు అంతే. మేము వాడిని ఎన్ని తిట్టినా సరే తను మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. అంత మంచి మనిషి ఒక దుష్ట శక్తికి బలైపోవడం చాలా బాధాకరం. మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ కూడా విలేజ్ మొత్తం షాక్ అయ్యింది. ఎందుకంటే ఇంత మంచి అబ్బాయి ఇలా చేసుకోవడం ఏంటి, ఇలా చనిపోవడం ఏంటి అని. ప్రతి రాఖీ పండగ కూడా మా తమ్ముడికి నేను రాఖీ కట్టేదాన్ని. అయితే రీసెంట్ గా రాఖీ పండగ వస్తుంది అనగా 2-3 డేస్ ముందు తను నా కలలోకి వచ్చి ఎలా ఉన్నాడంటే తెల్ల బట్టలు వేసుకొని నా ముందు నిలబడి అక్క నాకు రాఖీ కట్టు, నాకు రాఖీ కడతావా అని ఇలా అన్నాడు. అదే వాడిని నేను చూడ్డము. నేను వాడు చనిపోయిన తర్వాత వాడు చావు దగ్గరికి కూడా వెళ్ళలేదు. శ్మశానంకి వెళ్ళి కూడా అక్కడ చూడలేదు. నాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి నన్ను ఇంట్లోనే వదిలిపెట్టి అందరూ వెళ్ళారు. ఇప్పుడు మేమున్న ఇంట్లో వాడి జ్ఞాపకాలైతే చాలానే ఉన్నాయి. కొంచెం మాకు నెగిటివ్ గా కూడా జరుగుతుంది అని మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికైతే షిఫ్ట్ అయిపోయాము. సో నేను మా తమ్ముడికి జరిగిన ఈ ఇన్సిడెంట్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఇలా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు శ్మశానానికి వెళ్ళి అక్కడే కూర్చొని డ్రింక్ చేయడం అలాంటివి దయచేసి ఎవ్వరూ చేయొద్దు. ఎందుకంటే అక్కడ మన కంటికి కనిపించని దుష్ట శక్తులు మన చుట్టూనే చాలా తిరుగుతూ ఉంటాయి. మా తమ్ముడికి పట్టిన ఈ జిన్నాత్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ గా ఉంటాయంట. వాటికి కనుక పొరపాటున మనం నచ్చామో అవి మన ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో అందుకని అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. జిన్ ఏంటంటే ఒక మనిషిని పట్టుకున్నప్పుడు అస్సలు వదిలిపెట్టదు. దాన్ని తరిమి కొట్టడం కూడా ఎవ్వరికి అంత సులభమైన పని కాదు. ఒక మనిషిని ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపిస్తుంది తప్ప అంత తేలిగ్గా చావనివ్వదు. అదే జిన్నాత్ అయితే అలా కాదు. వీటిలో 3 రకాలుంటాయి. మొదటి రకం జిన్నాతులు ఏంటంటే జంతువుల రూపంలో ఉంటాయి. పిల్లి, ఎలుక, పాము, కుక్క ఇలాంటి రూపాల్లో ఉంటాయి కొన్ని జిన్నాతులు. అవి మనుషుల్ని ఏవైనా చేస్తాయి. ఇంకా రెండవ రకం జిన్నాతులు ఏంటంటే అచ్చం మనుషుల్ని పోలినట్టే ఉంటాయి. ఇవేంటంటే మంచివన్నమాట, మనుషుల్ని ఏవి చేయవు. ఇంకా మూడో రకం ఉంటాయి, చూడ్డానికి చాలా ఎత్తుగా తెల్లగా భయంకరమైన రూపంతో కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడో రకం జిన్నాతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మనిషిని గనక పట్టుకుంటే మొదట ఇవేం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో పూజలు బాగా చేస్తున్నారనుకో, ఆ పూజలు చేయడం దూరం చేస్తాయి అన్నమాట మీ నుంచి. చిన్నగా మీ ఇంట్లో వారికి మీకు మధ్యలో గొడవలు పెడుతూ ఉంటాయి. అసలు ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తాయి. అంతేకాదు ఒక మనిషి తనకంటూ నచ్చాడా ఇంకా మనిషిని చంపే వరకు కూడా వదిలిపెట్టదు. ఇవేంటంటే ఎక్కువగా జనసంచారం లేని ప్లేసెస్ లో, అంటే శ్మశానాల్లో, పాడుపడిపోయిన ఇళ్లలో, అడవుల్లో, చెట్ల మీద ఇలా ఉంటాయి. దాన్నే జిన్నాత్ అని అంటాము. అసలు వీటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి గాల్లో పైనే తిరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి చూస్తూ ఉంటాయి ఎవరెవరు మన గురించి మాట్లాడుకుంటున్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని. సో వీడియో చూసామా అయిపోయిందా అంతే. ఎవ్వరు కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇంకా ఆలోచించారో అంతే సంగతులు. ఇదంతా కూడా అసలు చెప్పడం, దీని గురించి మాట్లాడడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి సామాన్యమైనవి కావు, చాలా డేంజర్ అన్నమాట. అందుకే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి ఇదంతా ఎందుకు చెప్పానంటే కొంచెమైనా వీటి గురించి
గురించి మీకు నాలెడ్జ్ ఉంటుందని చెప్పాను. మన సబ్స్క్రైబర్ ఆ పాప వీడియో తీసారని చెప్పారు కదా, ఆ వీడియో నాకు కూడా పంపించారు. నేను కూడా ఆ పాప వీడియో చూసాను. నాకైతే ఆ పాప మాట్లాడుతున్నప్పుడు చాలా భయం వేసింది. మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అలా వైల్డ్ గా బిహేవ్ చేస్తే ఎవరికైనా భయం ఉంటుంది కదా. నేనైతే అసలు ఆ వీడియో చూడలేకపోయాను. ఈ 20 ఏజ్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఏజ్ లోనే అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి పక్కదారులు పడుతూ ఉంటారు. సో ఈ ఏజ్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అన్ని తెలిసొస్తాయి. సో ఈ ఏజ్ లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించండి. మీకు ఆలోచన గనక రాకపోతే మీ పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. ఇక్కడ వాళ్ళ తమ్ముడు చనిపోవడం వాళ్ళ తల్లిదండ్రులకి మాత్రం తీరని లోటే. చేతికి అందొచ్చే కొడుకు మీద ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అలాంటిది ఆ మనిషే ఇప్పుడు భూమి మీద లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే అబ్బాయిని అలా వదిలేయకుండా బలవంతమైన లేకపోతే 2 దెబ్బలు కొట్టైనా సరే ఎవరో ఒకళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళుంటే బాగుండేది. అలా వదిలేయకుండా ఇప్పుడు చూడండి, తను చనిపోయిన తర్వాత తన ఆత్మకు కూడా శాంతి కలగలేదు. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అందులోనూ చిన్న వయసులో చనిపోయాడు కదా. అసహజంగా మరణించే వారి యొక్క ఆత్మలు ఏంటంటే అంత తొందరగా ఆత్మలకి విముక్తి అనేది దొరకదు. నేనైతే తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ లో ఏంటంటే 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ అక్కకి జరిగింది మొత్తం చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడికి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు. అక్కకు జరిగిందేమో వాళ్ళ అత్తగారింట్లో ఎవరో చేతబడి చేశారంట. అది ఎవరు చేశారనేది మనకైతే క్లియర్ గా చెప్పలేదు. సో విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే హారర్ ఇన్సిడెంట్ మామూలుగా ఉండదన్నమాట. తడిసి ముద్దైపోతారు, అలా ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. జాగ్రత్తగా ఉండండి అందరూ.